హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పొరలు పరులుగా లేయర్గా కేవలం కప్పు గోధుమ పిండితో మైల్డ్ స్వీట్తో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఎక్కువ స్వీట్నెస్తో కాకుండా చాలా తక్కువ స్వీట్స్తో చాలా బాగుంటుందండి. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్టు అండ్ అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యి, అలానే కొంచెం లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడ వీడియోలో మంచిగా కనిపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇదైతే అంత హెల్దీ కాదు, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మనం పిండిని ఇలా నొక్కి చూస్తే ముద్దలా అవ్వాలన్నమాట. పొడి చూస్తే పొడి అవ్వాలి. అలా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వరకు పంచదార, అలానే 1 కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాము. ఇక్కడ పంచదార మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 యాలకుల వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలకులు కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ పాకాన్ని చూసుకుంటే మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి. పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న చపాతీ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని, మీకు చిన్న చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం చిన్న పిండి ముద్ద, లేదు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పిండి ముద్ద తీసుకోండి. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం అంత పొడి పిండిని వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీని ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి. కాకపోతే మరీ పెద్దగా చేసుకోకూడదు, కొంచెం మీడియంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని దీన్ని ఇక్కడ మనం మధ్యకి ఒక ఫోల్డింగ్, అలానే ఆ చివరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలా 3 వైపులు మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఒత్తుకోవాలండి. లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు ఇదంతా కూడా దేనికది విడిపోయి మొత్తం మనం రెగ్యులర్గా చేసుకునే పూరి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా 3 వైపులు కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే మనకి లోపలివి లేయర్స్లా పైకి వచ్చి చక్కగా చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిని ఆయిల్లో వేసుకోవాలి. నేను ఈ ప్యాన్ని ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నానండి. చాలా బాగుంది ప్యాన్ క్వాలిటీ అయితే. ఇది నాకు 300 చేంజ్ అలా పడింది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ప్రోడక్ట్ లింక్ని వీడియో కింద డిస్ప్లేలో చేస్తానండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్కి అయితే వర్త్ అనే చెప్పాలి. ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం 3 వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా మనకి మంచిగా లేయర్స్ అనేవి వచ్చాయి. మనం అదే బాగా ప్రెస్ చేయలేదనుకోండి పూరి మొత్తం విడిపోయినట్టుగా అవుతుంది. ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాను. మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఇవి లైట్గా ఎల్లో కలర్లో అయితే ఉన్నాయండి. ఈ షుగర్ సిరప్లో కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. అటు ఇటు తిప్పుకొని జస్ట్ 1 సెకండ్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. 1 సెకండ్ అటు 1 సెకండ్ ఇటు ఆ విధంగా ఉంచుకొని వెంటనే మనం వేరొక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ స్వీట్ కూడా ఉండదు. మనం ఎక్కువసేపు షుగర్ సిరప్లో వదిలేస్తే ఏంటంటే షుగర్ సిరప్లో నాని అవి మెత్తగా అయిపోతాయి. అదే మనం ఇలా వెంటనే తీసేసుకోవటం వల్ల మైల్డ్ స్వీట్తో కరకరలాడుతూ పొరలుగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇక్కడైతే నేను మొత్తం అన్నిటిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఫైనల్గా బాదం లేదా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి ఈ పొరలుగా ఉండే స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.